హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వారఫలాల కార్యక్రమానికి నమస్కారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హర హర మహాదేవ. జై హింద్ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేటి రోజు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే, తృతీయ బృహస్పతి, పంచమ కేతువు, దశమ చంద్రకుజుల సంచారం, ఏకాదశ రవి బుధ రాహు శుక్ర సంచారం, ద్వాదశ శనైశ్వరుడు. ఇక మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి పర్వదిన సమయంలో చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి. ఈ వారంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలతోనే ముందుకెళ్తారు మేషరాశి వారు. మరి రాశి వారికి ఏకాదశంలో అంటే 11వ ఇంట్లో చతుర్థ గ్రహ కూటమి జరుగుతుంది. అంటే మేషరాశి వారికి ఈ వారం తర్వాత పంచగ్రహ కూటమి వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఈ రాశి వారికి 11వ ఇంట్లోకి ఈ గ్రహాలన్నీ రావటం సానుకూలమైన పరిస్థితులను ఇస్తుంది. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఏలినాటి శని ప్రభావంతో కూడుకున్న మేషరాశి వారు ఈ వారంలో శ్రమతో కూడుకున్న ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. కాస్త శ్రమకాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో దశమ చంద్రకుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన ప్లానింగ్తో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. మనం ఎంత ప్లానింగ్లో ఉన్నప్పటికీ కూడా ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణ బాధల నుంచి ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలు చేస్తారు. సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతారు. ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు. మానసికమైనటువంటి సహాయ సహకారాలు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒత్తిడిని గురి చేస్తాయి. గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత మార్పులు చేర్పులు, దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వారు, పెట్టుబడుల విషయాల్లో ఫైనాన్స్ తీసుకొచ్చేటువంటి వారు కొంత సమయాన్ని చూసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. లాభస్థితిలో 4 గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ స్తబ్దత కలగకుండా, ఆగిపోకుండా వ్యాపారపరమైన సానుకూల పరిస్థితి ముందుకెళ్ళటం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించడం వల్ల నష్టం తగ్గేటువంటి అవకాశం మేషరాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు బాగుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి స్తబ్దత కలగకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లాక్ అవ్వకుండా, మధ్యవర్తుల నుంచి చీటింగ్, మోసాలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. షేర్ మార్కెట్, ఫైనాన్స్ చేసేటువంటి వారు శ్రద్ధ తీసుకోండి. మేషరాశి వారికి పంచమ కేతువు, తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎటువంటి సమస్యనైనా దైవిక బలంతో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. అందుకనే ఈ రాశి వారికి దైవిక బలంతో కూడుకున్నటువంటి విజయాల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి, అనిశ్చిత వాతావరణం ఇటువంటివి లేకుండా మేషరాశి వారు చేయదగిన పరిహారాల గురించి నేను చెప్తాను. మేషరాశి వారు ఈ వారంలో పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. పంచామృత రుద్రాభిషేకాన్ని చేసుకోండి. పంచాక్షరి నామాన్ని జపం చేసుకోండి. శివ సహస్రనామాన్ని చదువుకోండి. శివ కళ్యాణంలో పాల్గొనండి. అన్ని గ్రహపాట్లకు, అపమృత్యు దోషాలకు అధిపతి అయినటువంటి మృత్యుంజయుడైన పరమేశ్వరుని ఆరాధన చేయటం ఈ వారంలో మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.